ఉమామేశ్వరరెడ్డి. మాది భీమాపేట గ్రామ పంచాయతీ చర్లగూడెం. మా 5 సంవత్సరాల్లో మా సర్పంచ్ గారు చేసిన అభివృద్ధి పనులు, మిషన్ భగీరథ కింద పైప్ లైన్లు, నల్లాలు, ఇంటింటికి నల్లాలు వేయించడం, పైప్ లైన్లు వేయించడం, వాటర్ నడిపించడం. సీసీ రోడ్లు మాకు ఎన్ఆర్జీఎస్ నుంచి 20 లక్షలు వస్తే మంచిగా నిర్మించుకున్నాము. ఎఫ్జిఎం నుంచి ఒక 15 లక్షలు వస్తే నిర్మించుకున్నాము. మా గ్రామ పంచాయతీ నుంచి కూడా 2-3 రోడ్లు వేసుకున్నాము, సీసీ రోడ్లు. డ్రైనేజీల నిర్మాణం కూడా గ్రామ పంచాయతీ చేపట్టి పూర్తి చేసినాము. ఇంట్లో రూరల్ వాటర్ అంటే మామూలుగా బోర్ వాటర్ అటువంటివి కూడా ఏమైనా ఉన్నా కూడా ఊర్లో అందరికి నీళ్ళు అందే విధంగా చేసినాము. అదేవిధంగా మాకు అది పల్లె ప్రగతి కింద మాకు పార్కు 2 పార్కులు వచ్చాయి. వాటి కూడా మంచిగా డెవలప్ చేసినాము. మొక్కలు మంచిగా పెరిగాయి. అందులో గ్రామ పంచాయతీ నర్సరీ కూడా మెయింటైన్ చేస్తున్నాము మొక్కలు ఇవ్వడానికి. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఏమేమి సంక్షేమ పథకాలు మీ గ్రామాన్ని అందించారు? ఇప్పుడు చెప్పిన కవర్ రావా వస్తాయిగా. దాంట్లో షాదీ ముబారక్ కింద, కళ్యాణ లక్ష్మి కింద 20-25 కుటుంబాల వరకు సాయం అందింది. రైతు బీమా కింద చనిపోయిన రైతులకు కూడా ఆర్థిక సాయం 5 లక్షలు బీమా ద్వారా వచ్చినాయి. అదేవిధంగా రైతు రుణమాఫీ వచ్చింది, కానీ కొంతమందికి ఆగిపోయింది. అది ఒక నిరాశ కలిగించింది జనాలకి. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల మీద మీ గ్రామంలో స్పందన ఎట్లా ఉంది సార్? జనాలు ఏమంటారు? స్పందన అంటే ఊహించినంత రీతిలో అభివృద్ధి చేయలేకపోతున్నారు అనే టాక్ అయితే ఉంది. అంటే వాళ్ళు చెప్పినంత విధంగా, అంటే నేను 9వ తారీఖు రోజే నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా, నేను 7,500 రైతు భరోసా ఇస్తా అన్నాడు. ఆల్రెడీ కేసీఆర్ గవర్నమెంట్లో 5,000 ఎకరాకి ఇస్తున్నారు. అవి కూడా ఇప్పటివరకు అందలేదు. ఏదో కొంతమందికి అందినాయి, ఇంకా అవి కంప్లీట్ కాలేదు. ఇవి ఇవ్వలేదు. పెన్షన్లు పెంచేస్తా ఒకేసారి, ఇంత పెన్షన్లు కూడా పెంచలేదు. ఏదో 2,000 యూనిట్ల కరెంటు ఫ్రీ అని నిన్న ఇవాళ 0 బిల్లులు ఏదో తీస్తున్నారు. ఇలా గ్యాస్ అయితే అందలేదు. ఇంకా అంతే అందొచ్చునేమో, కానీ అదైతే అందరికీ అందదని నేను అనుకుంటున్నాను. అయితే రైతు బంధు అందరికి పడలేదు అని చెప్పేసి రైతులు చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? పడలేదు, రైతు బంధు పడలేదు, అందరికీ పడలేదు. మా దగ్గర కూడా పడలేదు. ఒక 2 ఎకరాల వరకు పడ్డదని అంటారు. కొంతమంది 3 అంటారు, కానీ 3లో కూడా కొంతమంది నాకు ఇంకా పడలేదు అని చెప్తున్నారు. మరి అంతకు మించి అయితే పడలేదు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి తేడా ఏంటి సార్? బీఆర్ఎస్ పార్టీలో అభివృద్ధి పనులు బాగానే జరిగాయి. కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఆర్భాటాలు చేస్తుంది, చెప్తుంది మాటలు, కానీ చేతలకు అయితే చూపించట్లేదు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికలను ఉద్దేశించి మీరు మీ మండలం, మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? పోయిన గవర్నమెంటే మనకు మంచిగా ఉంది, దాని ద్వారానే అభివృద్ధి కార్యక్రమాలు మంచిగా జరిగాయి. కాబట్టి మనం అటువైపు ఉండడే కరెక్ట్. ఏదో వీళ్ళేదో ఆకాశంలో త్రిశంకు స్వర్గం చూపిస్తారు, మాటలు చెప్తారు అంతే. చేతల్లో అయితే ఏం జరగట్లేదు, అమలు కావట్లేదు అని చెప్దామని అనుకుంటున్నాం. భాస్కర్ రావు గారు మీ గ్రామానికి ఎన్నిసార్లు వచ్చారు సార్? మా గ్రామానికి సుమారుగా ఒక 6-7 సార్లు వచ్చారు. ఏమైనా ఎమ్మెల్యే నుంచి మీ గ్రామాన్ని సపరేట్గా అభివృద్ధి చేశారు గతంలో? ఎమ్మెల్యే నుంచి కొంత ఇచ్చారు, గ్రాంట్ ఇచ్చారు. ఇంకా అభివృద్ధి పదవులు ఉన్నాయి, కంప్లీట్ కాలేదు. అయితే అవి కూడా అయితే అంటే స్టార్ట్ చేసినాము. అది భీమపల్లి రామాలయం ఉంది ఒకటి, దాన్ని స్పెషల్ గ్రాంట్ కింద పెట్టారు వాళ్ళు. ఆ పార్క్ కూడా నిర్మాణం అయిపోయింది. సీసీ కూడా ఈరోజు రేపు అయిపోతుంది. అది మీ ఎమ్మెల్యే ఇక్కడ గత మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడం గల ప్రధాన కారణం ఏంటి సార్? మెయిన్ రీజన్ ఏంది? ప్రధాన కారణం ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళని కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండేవి. ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చెప్పినంటే డబుల్ బెడ్రూమ్ అని అన్నాడు, కానీ ఒక్క పేదవానికి కూడా డబుల్ బెడ్రూమ్ అందలేదు. అది ఒకటి. ప్లస్ ఇప్పుడు 100 ఎకరాల ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇస్తున్నాడు. నాకు ఎస్సీ బీసీ అటువంటి సామాజిక వర్గాలకు మా దగ్గర భూములు లేవు. ఒక ఎకరం కూడా ఉన్నోళ్ళు లేరు. కాబట్టి రైతు బంధు వచ్చినా వాళ్ళకే అందుతుంది, రుణమాఫీ వచ్చినా వాళ్ళకే అందుతుంది. నాకేంటిది ఇంత ప్రయోజనం? నాకు ఇల్లు లేదు, ఇల్లు ఇవ్వట్లేదు. దళిత బంధు ఇస్తే 10 లక్షలు ఒక్క కుటుంబానికి మేలు జరుగుతుంది, 10 కుటుంబాలకు మేలు జరగట్లేదు. ఆ ఒక్క కుటుంబానికి మేలు జరిగితే వాడే లబ్ధి పొందుతుండు. అదేదో మాకు 1 లక్ష 2 లక్షలు ఆర్థిక సాయం చేస్తే మేము కూడా నిలదొక్కుందాం కదా అనే అభిప్రాయంతో బాగా వ్యతిరేకత వచ్చింది. బీసీ బంధు ఎంత మేరకు ప్రభుత్వం చూపించింది ఓట్ల మీద? బీసీ బంధు అంత పెద్ద ప్రభావం ఏం చూపించలేదు. బీసీ బంధు అంటే 1 లక్ష రూపీస్ కాబట్టి దాన్ని టార్గెట్ చేయలేదు. కానీ జనాలు దళిత బంధుని టార్గెట్ చేశారు,
ప్లస్ ఇందిరమ్మ ఇళ్ళని టార్గెట్ చేశారు. మీ గ్రామంలో ఎన్ని దళిత బంధువులు వచ్చినాయి సార్? మా గ్రామంలో ఇంతవరకు దళిత బంధు వస్తుందని ప్రపోజల్ పెట్టారు, కానీ ఒక అంటే మొత్తం కలిసి కూడా 12 యూనిట్లు వస్తాయన్నారు. ఆ 12 కూడా రాలేదు. ఇంతలో ఎలక్షన్ కూడా వచ్చేసింది, అది ఆపేసారు. ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యే బిఎల్ఆర్ మీ గ్రామానికి అందుబాటులో ఉంటుందా? మీ గ్రామ ప్రజలకు ఎంతో కొంత ఉంటున్నట్టుంది అందుబాటులో, కానీ ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏదంటే అన్నం భోజనం చేసిన దగ్గర ఏదో ఒక రోజు గుర్తొస్తారని ఆ సామాజిక సేవ ద్వారా కొంత కాంగ్రెస్ గాలి కొంత అట్లా ఆయన ముందుకెళ్ళింది. నా పేరు కొండేటి